అద్దె బిల్ల అర్థం గల 300 నొక్కేసింది ఈసారి మీ బావ దగ్గర. మర్చిపోయా, మొన్న పర్సులో 500 నొక్కేసా, మర్చిపోయా. పాని తిని ఎక్కడ పెట్టా, మొన్న 500 గోయిందా. నేను తీసేస్తున్నానని పర్సులో డబ్బులు కూడా ఇచ్చుకోవట్లే మీ బావ. ఖతర్నాక్ బావగారు. ఏదో గుర్తొచ్చింది. లేకపోతే ఇవ్వకపోతే ఏం చేస్తారు చెప్పు. తెలుసు, తీస్తానా, తీసిన తర్వాత చూసుకుంటాడు వెళ్ళేటప్పుడు. డబ్బులు మిస్ అయినాయి అంటే నాకేం తెలుసు. వాడు సీరియస్ కొద్దిసేపు కూడా ఉండలేదు, నవ్వుతాను, తెలిసిపోద్ది మీ బావకి. అలా అనమాట. తీసుకోరు ఇంకా. ఇంకా తీసుకునేది ఏముండదు. ఇదేలా కూడా ఉంది దీని నిండా. ఒక్క నిమిషం పాలు గిన్నెలో పోస్తాను. ఎలాగే మొత్తం నొక్కేయండిలే. తెలివి మీ బావకి, నాకే ఉంటే మీ బావకు ఉండదా చెప్పు. పర్సులో డబ్బుల నుంచి ఎట్లా అసలు. అవసరమైనప్పుడల్లా వెళ్ళి అదే ఏటీఎంలో తెచ్చుకుంటున్నాడు. ఎంతైనా పోలీస్ కదా. ఎవరి తెలివితేటలు వాళ్ళకి. అలా అన్నమాట. నేనైనా వచ్చేసరికి పాలు కాసి పెట్టలేదు అనుకోటి కొట్టిద్ది నన్ను. అప్పుడే నువ్వు పర్సు నొక్కేసాయి. పాపం పర్సు నొక్కేస్తే బయటికి వెళ్ళలేడు కదా, అందుకే ఊరుకుంటున్నా. లేకపోతే నా అలా నొక్కేసి 50,000 చేస్తే స్థలం కొట్టి వాటికి రిజిస్ట్రేషన్కి వాటికి కొంచెం యూజ్ అయినాయి అనమాట. బాగా ఇచ్చేసాడు, నేనేం చేసుకోలే. ఇస్తాలే మళ్ళీ అని చెప్తాడు. ఏంటి ఎవ్వరు లేరు లైక్ కొట్టారు కానీ నేను అసలు వాడనే పర్సు. ఫోన్పేలు గూగుల్ పేలు ఉంటే ఇంకా ఫోన్ ఎందుకు చెప్పు కదా. అందుకేగా మా షాప్కి వచ్చి ఫోన్పే గూగుల్ పే అంటారు. నానేమో నాకు ఏ పేలు లేవురా నాయన డబ్బులు ఇవ్వండి అంటే లేదు అంటారు. అలా అనమాట. ఇదే పెద్ద కట్టుకుంది వామ్మో. ప్యాకింగ్ బాగా స్ట్రాంగ్గా ఉంది.